పెళ్లి సురేష్ తో జరిపిస్తున్నాడు చిన్నబాబు. తెలుసు. కనీసం మాట మాత్రమైనా చెప్పలేదు చూసారా మీతో? నేను చేసే పనులన్నీ వాడితో చెప్పే చేస్తున్నానా? మీరు చెప్పడం చిన్నబాబు చెప్పడం ఒక్కటేనా బాబు? మీరు ఇంటికి పెద్దలు. పెద్దరికం మనకు మనం అనుకుంటే వచ్చేది కాదు, అవతల వాళ్ళు అనుకోకపోతే నిలిచేది కాదు. నా మనసు ఏదో కీడుని శంకిస్తోంది. ఎలాగైనా ఈ పెళ్లి ఆపించండి బాబు. అనవసరం రామయ్య, ఇప్పుడు మనం ఎంత ప్రయత్నించినా ఈ పెళ్లి ఆగదు. ఏమండి, చిన్నవాళ్ళు ఏదో తొందరపడ్డారు, మనం వెళ్ళి ఆశీర్వదిస్తే బాగుంటుంది. నువ్వు వెళ్ళరా శోభ. హలో లోకనాథన్, మంచి పని చేస్తున్నావు రాజా. మీ అన్నయ్య మూర్ఖంగా వద్దన్నా ఈ ప్రేమ వివాహం నువ్వు జరిపిస్తావు. వదినా, అన్నయ్య వచ్చాడా? వస్తారమ్మా. ఎలా వస్తారక్కయ్య? పిలిపోయినా లేండి. చెల్లెలి పెళ్లికి పిలిపెందుకు రాని? పెళ్లి కూతురు తీసుకోమంటున్నారు. రామ్మా. నీ పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటానమ్మా? ఆశీర్వాదం పొందవలసింది ఇక్కడ కాదు, మీ రాజా అనే దగ్గర. సుధా, ఏమండి, ఏమిటండి బావగారికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఊరుకో, నువ్వేం మాట్లాడు. ఏమండి, ఎవరు నేను, ఎవరికి ఏమీ కాను. ఎవరు నేను, ఎవరికి ఏమీ కాను. నమ్మలేని కలగా ఉంది, కొన్ని చెట్టును నరికేసింది. బండెడు బరువును మోసిన కొండను పిల్లగాలి కుదిపేసింది. ఎవరు నేను? గౌరీ శంకర శిఖరం నీలో, నీ కరుణా హృదయం గంగై మారు. గౌరీ శంకర శిఖరం నీలో,
ఎన్నడు కన్నీళ్ళు రావా బంధాలు మన భ్రమలేనా కలతలు ఎడబాట్లే కడకు నిజమౌనా గురు ఆకలే ఏం చేయమంటావురా? మిగతామంటే రోకలు కూడా దొరకటం లేదు. ఒక్క పని చేద్దాం. ఏమిటది? దొంగతనం, రాబరీ. బా ఎంత తేలిగ్గా చెప్పావురా. రాబరీ అంటే ఏదో క్యాడ్బరీ చాక్లెట్ అయినట్టు. అయినా ఇంత బతుకు దొంగతనమా? మా బాబు హెడ్ కానిస్టేబుల్ తెలుసా? సరేలేవే, ఆ మాటకు వస్తే మా తాత డిఎస్పీ. ఏం పర్వాలేదురా, మనకు కావాల్సిన 4,000 దొరికాయంటే ఆ తర్వాత ఓనర్కు వడ్డీతో సహా ఇచ్చేయచ్చు. అంతేనంటావా? అంతే. అయితే ఈ రాత్రికే ముహూర్తం. తలుపులు తీసున్నాయి, శుభశకునం. తలుపులు తీసేట్టు శుభశకునమా? మొక్క జగదంటారు. పిచ్చి రథవా. ఇప్పుడు నువ్వు లోపలికి దూరి దాక్కో. అందరూ పడుకున్న తర్వాత చేతికి దొరికింది సర్దుకుని వచ్చాయి. ఈలోగా బయట పోలీసు అలిగిడైతే విజిలేస్తాను. ఎక్కడ దొంగలు అక్కడే గప్చి. వస్తున్నా వస్తున్నా. ఏంటా పిలిచావు? కాస్త నిప్పి. నిప్ప నిప్పు అంటే అంత దూరం చిన్న దూరం పిలుస్తావా? అడుగు అడగకూడదు. కూడదయ్యా. ఎందుకనంటే లోపలికి మా శిష్యుడు ఒకడు దొంగతనానికి వెళ్ళాడు. ఈలోగా బయట పోలీసు అలికిడి ఏమైనా అయితే విజిల్ వేయటానికి నేను ఇక్కడ ఉండాలి. అంటే నువ్వు దొంగవా? గట్టిగా అరవకయ్యా, కావాలంటే నీకు కొంత పారేస్తాం. నన్ను ఎవరు అనుకుంటున్నావు? నువ్వు మాలాంటి పని మీద వచ్చుంటావు. శిష్యుడు పోలీసు. ఎవరండి? నేను నేను కామిని, నాకు యజమానురావు. అంటే ఈ ఇంటికి కూడా యజమానురావు అన్నమాట. తాళి కట్టిన భార్య ఇంట్లో ఉండగా మరో ఆడదాన్ని తీసుకొచ్చి ఇంటి యజమానురాలు చెప్పడానికి సిగ్గులేదు? సిగ్గెందుకు? నాకు గురువు, నేస్తం, ప్రేయసి సర్వం కామిని. అసలు కామిని మాట మీద నేను పెళ్లి చేసుకున్నాను. నోరు మూసుకు వెళ్ళి మా ఇద్దరు కాఫీ తీసుకురా, సినిమాకెళ్ళాలి. కాఫీ కాదు, ఇంత విషయం తీసుకొస్తాను. ఏమి ఆయనకి సిగ్గు లేకపోతే నీకు మానాభిమానాలు లేవు? మరో స్త్రీ కాపురంలో చిత్తుపట్టడానికి వచ్చావా? మర్యాదగా నా ఇంట్లోంచి బయటికి రాడు. అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావే సురేష్? కామిని ఇంకొక మాట చూడమంటే నీ తొక్క చేస్తా. కొట్టినా చంపినా అతిశాచిగా ఉండడానికి వీల్లేదు. దైవా, కూర్చో. కామిని తెయ్యమంటావా? నా కామిని తెయ్యమంటావా?
ఇక్కడుంటే మొగుడు ఎదుటైనా ఉంటాం. రా సురేష్ పోదాం. మిస్టర్ రాజా, సురేష్ని చంపాలనే ఉద్దేశం నీకు ఎందుకు కలిగింది? సురేష్ నేను చంపలేదు. కొట్టావు, చచ్చే వరకు కొట్టావు. నేను కొట్టినప్పుడు ఆ నీచుడు చావలేదు. యువర్ ఆనర్, సురేష్ చనిపోయిన తర్వాత కూడా ముద్దాయికి అతని ఎంత కోపం ఉందంటే బతికుండగా ఎంత కసి ఉండేదో అర్థమవుతుంది.